భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఉచితముగా నీతిమంతుల జాబితాలలో చేర్చిండంట. దేవుడికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అది దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయింట. ఫ్రీగా ఇచ్చినట్ట. దేవునికి మహిమ కలుగును గాక. గాడుపుకి ఏమైనా కాస్ట్ ఉందా? మనకి గాడుపు ఫ్రీ. దేవునికి స్తోత్రం. రక్షణకి ఏమైనా కాస్ట్ ఉందా? ఏమైనా చెల్లిస్తున్నావా? రక్షణ తీసుకోవడానికి ఉచితముగా ఇచ్చిండు ఆయన. మన జీవితాలకు నిత్యత్వానికి ద్వారం రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ నువ్వు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడదు. ఏం కాస్ట్ చెల్లించకుండానే ఆయన కాస్ట్ చెల్లించిందంట. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేసిండు. నీతిమంతుల జాబితాలలో నిన్ను నన్ను చేర్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణము నా ప్రాణం కాపాడడానికి, సమస్తము సమకూర్చడానికి ఆయన నీ యొక్క జీవితాన్ని నా ఒక జీవితాన్ని సరిగ్గా కరెక్ట్గా నడిపించడానికి అపవాది ప్రతి కోరలు చీల్చేసి నీకు నాకు అపాయం లేకుండా నీతిమంతుల జాబితాలలో ఏ అపవాది మన మీద తప్పు మోపకుండా, ఏ అపవాదికి అవకాశం ఇవ్వకుండా నా జీవితంలో ఒక సౌకర్యాన్ని, ఒక సామర్థ్యతని, ఒక మంచి కృపని దేవుడు అనుగ్రహించిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక జీవితాన్ని మనము భూమి మీద జీవించడానికి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప కృప నీతిమంతుల జాబితాలలో మనల్ని చేర్చెను. అబ్రాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. నా జీవితానికి నీతి ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, అద్భుతకర ఆశ్చర్యకరునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.